guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy and brain development food. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి 2.5 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకుంటున్నాను. దీన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక స్టీల్ ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్ తో సగం కంటే ఎక్కువగా మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ తో సహా రైస్ ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీస్ బేబీస్ కి చాలా మంచిది. దీంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇది బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి చాలా హెల్ప్ చేస్తుంది. దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. దీంట్లో ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇది కాన్స్టిపేషన్ కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఫోలేట్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బేబీని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది బేబీకి గుడ్ విజన్ ని ఇస్తుంది. నర్వస్ సిస్టమ్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది. ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కంప్లీట్ గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇది ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బనానా తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి స్మాష్ చేసుకోవాలి. ఒక స్ట్రాబెర్రీ కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని మీరు కావాలంటే మిక్సర్ జార్ లో వేసి ఫైన్ పేస్ట్ గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కుక్ చేసిన రైస్ గట్టిగా ఉంది కాబట్టి దీంట్లోకి కొద్ది కొద్దిగా మిల్క్ వేసుకొని మనం కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లోకి మనం స్మాష్ చేసిన బనానా వేసి మిక్స్ చేసుకోవాలి. మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసిన స్ట్రాబెర్రీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. 6 months to 1 year బేబీస్ కి అయితే ఇది మిక్సర్ జార్ లో వేసి ఫైన్ పేస్ట్ గా కూడా ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.